నమ్మాడు, నమ్మి బాప్తిసం ఖచ్చితంగా ఇవ్వాలి. కనుక ఏర్పాటు చేసినప్పుడు మన మధ్య ఉన్నారు కాబట్టి అందరూ కలిసి దేవుని కావాలని కోరుకుంటున్నాం. ప్రార్థిస్తున్నారయ్యా. తండ్రి నిన్ను మహిమపరచాలి, నన్ను మహిమపరచు అన్నారయ్యా. నేను నిన్ను మహిమపరచాను అని సెలవించాను. కనుక నీ మహిమాత్మై నీ కుమారుడు నా తండ్రి బాప్తిసం తీసుకొని చూడగా పరిశుద్ధాత్మ అభిషేకం, నడిపింపు, నాయకత్వం, ప్రాణ ఆత్మ దేహాలకి తండ్రి హృదయ తలుపులకు ఎల్లవేళలా సర్వ కృప సమృద్ధిని నీ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసముతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ నడిపింపు, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, కీర్తన పడిన దావీదు అంటున్నట్టుగా ప్రభా, నా అంతరంగాన్ని పరిశీలన చేసిన నా దేవుడిని విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి పరలోకమందున నీకు ఘనత తేవాలి. భూలోకంలో తల్లిదండ్రులకి ఘనత తెచ్చినట్లుగా, సంఘానికి క్షేమం కలిగినట్లుగా ఈ బాప్తిసం ద్వారా కుమారుడి చేతుల బలమైన మాత్రమే కుమార పరిశుద్ధాత్మ జీవిత దేవుని కాపుదల బిడ్డకుండును గాక. ఎల్లవేళలా వాగ్దానం చేసిన దేవుడు, నీవు దప్పికల వారి మీద నిలిస్తాను, ఎవరైతే దప్పికలు ఉంటారో వాళ్ళని దాహమిస్తానని, అదే విధంగా ఎన్నో భూమిక ప్రవాహజలం పొందుతానని, ఇంకా నీ సంతతి మీద నా ఆత్మను పంపుతానని, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని యెషయా గ్రంథం 44:3 ప్రకారంగా ఇచ్చిన వాగ్దానం నీ కుమారుడికి వచ్చును. కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి స్తుతించి నీ దాసునికి అప్పగిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణం నీవే యేసయ్యా, నా జీవం ప్రాణం నీవే యేసయ్యా, నా సిరి సంపదలు నీవే అయ్యా, నా సిరి సంపదలు నీవేనయ్యా. అమ్మ టవల్ అంటమ్మా. ఆయన దైవ కుమారుడు అని నీవు నమ్ముచున్నావా? ఆయన నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? ఆయనను నీ జీవితానికి రాజుగా, రక్షకునిగా నువ్వు అంగీకరిస్తున్నావా? అయితే పాప క్షమాపణ నిమిత్తము, పరిశుద్ధాత్మ బలము నిమిత్తము, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిసం పూర్తిగా ఏం కాదు, పూర్తిగా
31 యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. ఆమేన్. నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే, నా యేసయ్యా, జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే, నా యేసయ్యా, నా జీవం ప్రాణం నీవే యేసయ్యా, నా జీవం ప్రాణం నీవే యేసయ్యా, నా సిరి సంపదలు నీవేనయ్యా, నా సిరి సంపదలు నీవేనయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే, నా యేసయ్యా. రక్షణ భాగ్యములో వాడు యవన కాలము నుండి నీ యొక్క కాడి మోస్తూ నీ యొక్క రాజ్య భారమును నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నడిపించబడుతూ అనేక మందిని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించలాగిన ఒక గొప్ప దివిటీగా ఈ యొక్క జీవితాన్ని నిర్మాణం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపండి, ఆలోచనతో నింపండి, విజ్ఞానంతో వివేచనతో నింపి ప్రభువారా గొప్పదైనటువంటి అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా నిర్మాణం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో గుండా నీకు సాక్షిగా నిలబడి సహాయం చేయండి, బలమును అనుగ్రహించండి, శక్తిని దయచేయండి. అనేక మందిని ప్రభావం నీ యొక్క వాక్యపు వెలుగులోనికి నడిపించటం నీ యొక్క కుమారుడు సిద్ధపరచమని పెడుకుంటున్నాం. ఈ దినము పరలోకంలో గొప్ప పండుగ, అలాగే ఈ కుటుంబంలో సంఘములలో ఈ గొప్ప సంతోషమును నీకు మాకు దయచేసి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘములో ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం ఈ యొక్క ఫెసిలిటీలో అనేక మంది ఆత్మలు వెలిగించబడటం, అనేక మంది కుటుంబములు ఆశీర్వదించబడలాగా, అనేక మంది ఈ యొక్క రాజ్యములోనికి నడిచినట్టు ఈ యొక్క సంఘమును ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుని కుటుంబములను వాడుకోమని వేడుకుంటున్నాం. మరొకసారి ఈ దినము మాకందరికీ మేము దయచేసినటువంటి ఈ యొక్క గొప్ప సంతోషకరమైనటువంటి సమయమును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రానున్న కాలములో అనేక అద్భుత కార్యములతోటి, ఆశ్చర్య కార్యములతోటి సంఘమును కుటుంబములను నింపి అనేక మంది మధ్యలో నీ నామము పైకి లేవనెత్తబడినట్లు, మహిమాన్వితమైనటువంటి నీ యొక్క నామమును అనేక మంది తెలుసుకున్నట్లు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడును రాబోచున్న రాజైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆ ప్రార్థన మీరు విన్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దాసుని దయవిಟ್ಟು తండ్రి ప్రేమించి దేవ సేవకురాలు నీలాని ప్రభా మీరు ఎన్నుకొని ప్రాంతాన్ని తీసుకొచ్చి చక్కని సన్నిధిని ఏర్పాటు చేశారు. కృపా సన్నిధి, ఈ కృపా సన్నిధి ప్రార్థన మీకు ప్రతిష్ఠిస్తున్న శుభ సమయంలో కుమారుని ప్రభా మీరు అప్పగించుకున్నారు, మీ చేతిలో పెట్టారు తండ్రి. ఇదిగో తండ్రి మొట్టమొదటిగా ఈ తొలిసారి బాప్తీసానికి ప్రభా ఈ బిడ్డల పురికొల్పినందుకే నేను స్తుతిస్తున్నాను. ఇంకా ఈ ప్రాంతంలో అనేకులు ఆశ కలిగి తృప్తి కలిగి నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలని ఆశ కలిగిన వారిని పురికొల్పమని ప్రార్థిస్తున్నాను. రేపమని మీ ప్రాంతం ప్రజల పట్ల నెరవేరునుగా. ఈ బిడ్డలు పడుతున్న ఈ ప్రయాసను ఆశీర్వాదకరంగా మారునుగా. ప్రతి విధమైన కీడు తొలగిపోవునుగా. ఆరోగ్యము, ఆయుష్, అదేవిధంగా శాంతి సమాధానం కలిగి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనల ద్వారా అనేక ఆత్మలు వెలిగించబడి నీ మహిమ కలిగిన రాకడక రాజ్యానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులుగా మేము ప్రార్థిస్తున్నాం. నా ప్రభువును మా తండ్రిగా, మా దేవుడుగా, ప్రేమ కలిగిన వాడుగా ఈ ప్రాంత ప్రజలు బలాన్ని ప్రభావం
అభిషేకంగా మార్చి యువనాథాన్ని రాజులను అభిషేకించినట్టుగా సేవకులను అభిషేకించినట్టుగా మా పితరుల ద్వారా మీరు కార్యం చేశారయ్యా. అట్లాగే ఈ సమయంలో మేము కూడా ఈ బిడ్డ కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ నూనెని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆశీర్వదించి కృపలో వర్ధన చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఈ నూనెను మీ రక్షణ మార్చాలని మీరు స్తుతిస్తూ దీన్ని వాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నామమున ఈ బిడ్డలటువంటి పరిచర్య కోసం ఈ సేవ కోసం బలపరచడానికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. యేసు నామమునికి జయము కలుగును. ఆమేన్. వచ్చిన ప్రార్థన ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ నామమునకు మరొకసారి స్తుతులు ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము స్పీకర్ ఆఫీసులో తీసుకొని ఈ యొక్క సాక్షిగా జీవించినప్పుడు సమర్పణ చేసుకుని ఉండగా ఈ సమయంలో సేవకులుగా హస్త నిక్షేపము చేస్తూ ఉండగా ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ వరములతో నింపండి, పరిశుద్ధాత్మ ఫలములతో నింపండి. ఒక అగ్ని ఘనముగా మండే జ్వాలగా నీ యొక్క కుమారుడు నిలబడుటకు శక్తితో నింపండి, ఫలముతో నింపండి, ధైర్యముతో నింపండి, నిలకడతో నింపండి. తండ్రి స్తోత్రం చేస్తూ ఉన్నాను. నీ యొక్క వాక్యములు తన యొక్క హృదయంలో నింపి తన యొక్క నాలుగను ప్రభువ ఏ విధముగా యెషయా ప్రవక్త యొక్క నాలుగను నీ యొక్క అభిషేకం ద్వారా కాల్చేవతండి, అదే విధంగా నీ యొక్క నోటి పూరగా స్టీఫెను వాడుకోమని చేస్తూ ఉన్నాం తండ్రి. వారి యొక్క తన యొక్క మాటలను నీవు అభిషేకించండి. రెండంచులు వాడగలిగినటువంటి ఖడ్గముగా తన యొక్క మాటల ద్వారా అనేక మంది హృదయములు నీ తట్టు తిప్పబడుటకు ప్రభువా అభిషేకించి ప్రభువా ఈ యొక్క తలాంతులతో నింపి గొప్పదైనటువంటి దైవజనుడిగా సేవకునిగా ఈ యొక్క రాజ్యం కొరకు నిలబడేటువంటి సాక్షిగా నిలబెట్టుమని మరొకసారి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ప్రార్థనను మనవుని నీకు అందజేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇప్పుడు మనం ప్రభు యొక్క పదాన్ని ఏర్పాటు చేద్దాము. మరి నూతనంగా నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను జన్మించినటువంటి స్టీఫెన్కి ప్రత్యేకంగా మరి ఈరోజు బల్ల అనేది ఒకటి జరుగుతూ ఉంది కాబట్టి మరి బలం సిద్ధపరిచి మరి దేవుని శాపములుగా మనం కూడా బలం పిలిచి మరి బిడ్డకి బలం ఇద్దాము. అదే రీతిగా ఈ యొక్క ప్రభు బలలో మనమందరం కూడా పాలిపప్పులు పొందుకొని ప్రభు రాజ్యానికి వారసులు అవుదాము. అటు కృపా దేవుడు మనకి దయచేయండి. ఆమేన్. బలం సిద్ధపడుతుంది.